వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచారు, తెలంగాణలో పెంచలేదు. మరి ఇది ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? తెలంగాణలో పెంచలేదు అంటే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఏపీలో పెంచారు కదా. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా, ఒక భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది చూసారా. ఆ సినిమా ఈ 3-4 సినిమాల కంటే ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది. డైలాగ్స్లు కానీ, యాక్షన్ కానీ, సాంగ్స్, డాన్స్ మాత్రం సూపర్ ఉన్నాయని చెప్తున్నారు. నేను ట్రైలర్ చూశాను. చూసిన తర్వాత నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఆ మిషన్ గన్ ఇది కొంచెం అది యాక్టింగ్ చూసారా, అది మాత్రం విజిల్స్ వేస్తారు. దాంట్లో జోక్స్ కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారివి, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ తెలంగాణలో అంటే వాళ్ళు ఇక్కడ సీఎంది కొంచెము డిఫరెంట్. ఏంటంటే సినిమా రిలీజ్ చేసే ముందు 3 months 90 రోజులు అంటే 3 months ముందే వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి ఒక రూల్ పెట్టారు. ఆ రూల్ ప్రకారమే మన తెలంగాణ వాళ్ళు నడుస్తున్నారు అనమాట. ఎక్కువ టికెట్లు అంటే పాపము అందరికి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎట్లా చూస్తారు చెప్పండి. అందరూ చూసి ఆనందం అంటే సెలబ్రేషన్ చేసుకోవాలి, మనం సినిమా చూసి ఆనందంగా ఉండాలంటే టికెట్లు రేట్లు తగ్గించాలి, నార్మల్ గా ఉండాలి. ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదమ్మా ఎవ్వరు సరే. అది ఎఫెక్ట్ ఏమైనా అవుతుందా మరి కలెక్షన్స్ కంటే అక్కడ పెంచారు, ఇక్కడ తగ్గించారు. ఎఫెక్ట్ అయితే ఉంటది, 100% ఉంటుంది. అంటే ఇక్కడ ఇలాంటి పెంచడం కానీ తగ్గడం కానీ లేదు, నార్మల్ రేట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు అన్నట్టు సామాన్యులందరికీ కూడా అందుబాటులో ఉంటది కాబట్టి ఇంకా ఎక్కువ మంది వెళ్ళి చూస్తాం అలా అంటున్నారా. ఓకే మొన్న రాజు వెడ్స్ రాంబాయి టికెట్లు తగ్గించారు కాబట్టి మంచి కలెక్షన్స్ బాగా వచ్చినాయి కదా, పర్వాలేదు. కరెక్టే, కానీ ఎక్కువ ఉంటేనే కొంచెము పెట్టి చూడలేరు కాబట్టి తగ్గిస్తే మనకే మంచిది కదా. ఇంకా చూసిన వాళ్ళు సినిమా బాగుందంటే 2 సార్లు చూడొచ్చు, 3 సార్లు చూడొచ్చు, 10 సార్లు కాకుండా 100 సార్లు ఆ సినిమా ఆడిన రోజులు ఇంకా 5 షోలు కాదు ఎన్ని షోలు ఉన్నా కానీ పోయి చూడొచ్చు. అంత మంచిగా టికెట్లు తగ్గిస్తే మనకు కూడా మంచిదే. ఏంటంటే ఈ సినిమాకి పోటీగా చాలా భారీ స్థాయిలో వచ్చేటటువంటి దురంధర్ 2 సినిమా ఉంది. మరి రెండింటికి పోటీ పడుతుంది అంటారా, లేకపోతే ఏ జోనర్ ఆ జోనర్ అంటారా? అంటే ఆ సినిమా ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి అంటే దీనికి పోటీగా ఏమన్నా రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు. ఒకటే రోజు అయ్యో ఒకటే రోజు ఎందుకు రిలీజ్ చేస్తున్నారయ్యా, తర్వాత రిలీజ్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఒకటే రోజు అయితే అది బంపర్ హిట్ కొట్టింది కాబట్టి రణ్వీర్ సింగ్ ఆ సినిమాకి వెళ్తారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా ఎవరు చూడాలి. అందుకని ఏదో ఉండండి, చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. 2 ఒకటే రోజు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? అటో ఇటో ఒక 10 రోజుల తర్వాత ఆ సినిమా రిలీజ్ చేయాలి కదా. ఎంతైనా మన పవన్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఈ సినిమాకి ఆ సినిమా పోటీ పడిందంటే ఎంత డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడిప్పుడే 27వ తేదీ రిలీజ్ అయ్యే సినిమా 19కి ఉగాది పచ్చడి తిని బాగా పచ్చడి తిని ఆరగించేసి అది అరిగేదాకా మన సినిమా చూడాలని చెప్పేసి ఉగాదికి పెట్టుకున్నారు సినిమా. అయితాయ్యా, ఎందుకు కాదు. ఫ్యాన్స్ మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇది విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి వచ్చారు. అక్కడ కూడా నేను 3:30 నుంచి 6 గంటల వరకు మాట్లాడాను, బయటనే మాట్లాడాను, చాలా మంది తీసుకున్నారు. కానీ అక్కడ ఫ్యాన్స్ చూసి నాకు చెమటలు పట్టినాయి. ఏంటా జనాలు, అసలు పోలీసుల వల్ల కాలేదు తెలుసా. అసలు ఎంత మంది పోలీసులు బలగాలు రంగంలోకి దిగినా, మిలిటరీ వాళ్ళు రంగంలోకి దిగినా కానీ అభిమానుల్ని మాత్రము ఇచ్చేయడానికి కాలేదు. అంత మంది అభిమానులు వచ్చారంటే ఇంకా సినిమా చూస్తే ఏ రేంజ్ లో ఉంటది మనం ఆలోచించాలి. హై లెవెల్ లో ఉంటది, తిరిగి బ్లాక్ బాస్టర్ మూవీ అవుతుంది. 2 రాష్ట్రాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలు అంటే వేరే లాంగ్వేజ్ లో ఉన్న హీరోలని హిట్ చేయడానికి అంటున్నారు. వేరే లాంగ్వేజ్ వాళ్ళు కదా, ఇప్పుడు హిందీ డబ్బింగ్. అవును, అది డబ్బింగ్ సినిమా. అది పవన్ కళ్యాణ్ సినిమా ముందు ఏ మాత్రం ఉండదు అని చెప్పండి. మనము పక్కా తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజలం కాబట్టి మనము అక్కడ హిందీ వాళ్ళ, అది హిందీ డబ్బింగ్ సినిమా అది. కానీ పోనీలేండి, నేనేం ఒకటే కోరుకుంటున్నానమ్మా, మా పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అవ్వాలని, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మినిమం నేను 1500 కోట్లని అంచనా వేశాను. నేను చూద్దాం, దేవుని దయ వల్ల ఇంకా ఎక్కువ వచ్చినా గానీ నష్టం ఏం లేదు. ఎందుకంటే నేను ఎందుకు కోరుకుంటున్నానంటే ఆయన పెట్టి ఒక్కొక్క సినిమా తీసినా గానీ ఆ డబ్బు పేద ప్రజలకే పెడుతున్నాడు, పేదవాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నాడు. అలాంటప్పుడు మనము ఆయన సినిమా హిట్ కావాలని కోరుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్త్ బాగాలేకున్నా, రోడ్లు లేకున్నా గానీ మొన్నటికి మొన్న రోడ్లు వేపించారు సొంత డబ్బులతో. అందుకని ఆయన తీసిన సినిమాలు తీసినా గానీ హిట్ అయినా కాకున్నా గానీ ఆ డబ్బు మాత్రం పేదవాళ్ళకే పెడుతున్నారు. నవ్వకండి, నేను నిజం చెప్తున్నా ఇక్కడ, అంతే. సరేనా?